హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను ప్రోగ్రామ్ని. దీన్నే టెర్నరీ ఆపరేటర్ కూడా అంటారు. సో కంప్లీట్ సి లాంగ్వేజ్ సంబంధించిన థియరీ పార్ట్ అన్ని నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే రఫ్గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే సింటాక్స్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ కోలన్నే టెర్నరీ ఆపరేటర్ అంటాం. దీన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం మెయిన్గా అంటే ఇది జస్ట్ లైక్ ఇఫ్ ఎల్స్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. సో కండిషన్ ట్రూ అయితేనేమో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమైతుంది అంటే ఎక్స్ప్రెషన్ 1 ఇవాల్యుయేట్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ 1లో మనం ఏదైతే రాస్తామో అది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ 1 కండిషన్ ట్రూ అయిందంటే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి ఒకవేళ ట్రూ అయిందనుకోండి మనకి ఏ వస్తుంది అవుట్పుట్, ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి బి వస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్ 1 ఒకవేళ ట్రూ అయితేనేమో ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ ఎక్స్ప్రెషన్ 1 ఒకవేళ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి నేను థియరీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. నేనైతే ఇక్కడ ప్రాక్టికల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ దేశ సిలబస్లో ప్రోగ్రామ్ అయితే రాసించాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఎడిటర్ ఫైల్స్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ చూసినట్లయితే ఒక 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వాల్యూస్ ఏకి 50 ఇచ్చాను, బీకి 40 ఇచ్చాను. కావాలంటే మీరు కీబోర్డ్ నుంచి కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి. అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఒకవేళ ట్రూ అయితేనేమో ఏ అనేది వస్తుంది. సో ఏ వచ్చేసి మనకు మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే బి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బి వచ్చేసి మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. ఫైనల్లీ మ్యాక్స్లో లార్జెస్ట్ నెంబర్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ మ్యాక్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్లో మొత్తానికి ఏం జరుగుతుందంటే లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంతే సింపుల్. నేను ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ యాజ్ లార్జెస్ట్ అని పెట్టేసి సి లాంగ్వేజ్ మార్చుకుందాం. సేవ్. నెక్స్ట్ కంపైలేషన్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఇటు చూపిస్తాం. నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 50. ఓకే, సో మనకి కావాలంటే కీబోర్డ్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు వాల్యూస్. ఒకసారి బీని కూడా చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏది బీ రావాలి మనకు. చూద్దాం ఒకసారి. కంపైల్, రన్. ఇంతే. సో ఈ విధంగా మనకు కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ వర్క్ అవుతుంది. అంటే ఇది జస్ట్ లైక్ ఇఫ్ ఎల్స్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ డిగ్రీస్లో కానీ బిట్టింగ్స్లో కానీ కంపల్సరీగా కండిషనల్ ఆపరేటర్ గురించి షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో షార్ట్ క్వశ్చన్ ఒకవేళ అడిగినట్లయితే ఫస్ట్ ఈ డెఫినేషన్, ఈ చిన్న ఎగ్జాంపుల్, తర్వాత ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.